అపూర్వ చింతామణి ఎపిసోడ్ 16 మరుద్వతీనగరంలో మర్మయోగి తల పెట్టిన మారణహోమం జరుగుచునే ఉంది. చింతామణి అందచందాల గొప్పతనం విని ఆమెను వివాహమాడవలయో నను భ్రాంతితో ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రాణాల గోల్పోయిన రాజకుమారుల సంఖ్య ఇప్పటికి 999 అయింది. ధీమంత మహారాజు తన మూలకంగా ఇందరూ యువరాజులు హతమైపోయినందున విచారంతో కుమిలిపోతున్నాడు. చింతామణి కూడా ఒక్కొక్కప్పుడు తన పరిస్థితిని గురించి ఈ ముని ప్రశ్నలనిపించుకొనవు. వీనికి సమాధానములు వేదశాస్త్రములందైన యుండదగినవి కావు. ఇక వీనికి సమాధానం చెప్పగలవారెవరూ నుండరు. తీయనప్పుడు నేనిట్లే పెండ్లి పేరంటాలు లేక బ్రతికినంతకాలము బ్రహ్మచారిణినిగా యుండిపోవలసినదేనా? నామీదనే ఎన్నో భ్రమలు పెట్టుకొన్న నా తల్లిదండ్రులు నన్ను గురించి ఎంతగా చింతపడుచుండిరోగదా. సంతానం లేని భీమంతరాజా వారికి నేను పుట్టకపోయినను వారికిన్ని యగచాట్లు కలిగియుండేవి కావు. అయ్యో! ఈ పాపిష్టి నియమంబున కట్టుబడి మా బావ ప్రభావ నేనే చేతులార చంపుకొంటిని. ఒక్కగానొక్క కొడుకును గని నా కరవాలమున కర్పించిన మా యత్తమామలు శకుంతలాదేవి, సూర్యవర్మ మహారాజు మొలైనవారు నన్నెంత క్రూరురాలినిగా నిందించుచుండిలో గదా. అవబులుండగా ప్రశ్నలకు సమాధానం సేకరించుకుని వస్తాను. మా చింతామణి సరళు విడిపిస్తాను. మా అత్తమామలనేగాక మీ అందరిని సంతోషపరుస్తానని నా స్నేహితురాలు మంజులతో శపథం చేసిపోయిన మాచినబావ సుధాక్టరుడెక్కడ తిరుగుచున్నాడో, ఏమి చేయుచున్నాడో తెలియదు. అంతఃపురం దాటి బయట అడుగడని రాజకుమారుడు నా మూలముగా ఏ ఎడవులు బట్టి తిరుగుచున్నాడో, ఎన్ని బాధలు పడుచున్నాడో, వేళ కన్నపానాదులు లేక ఎన్ని బాధలపాలయ్యాడో గదా. ఆదిగాక నా ప్రశ్నలకు సమాధానము చెప్పవలేనని వచ్చి ఇచట ఈ విషవలయంలో చిక్కుబడి నిష్కారణంగా హతమైపోయిన ఇంచెరు రాజకుమారులను గురించి వారి తల్లిదండ్రులెంతగా వాపోవుచుండిరో, నన్ను నా తల్లిదండ్రుల నెట్లు నిందించుచున్నారోగదా. ఆట్లనుకుని ఈ బాధలు ధరింపలేక ఎదిరించితే మునీంద్రుడేమైనా శపించునేమోనన్న భయంతో కంట తడి పెట్టుకుంటుంది. 990 మంది రాజకుమారులు లిప్పటికీ వధింపబడినందున గుప్తయోగి తన సంకల్పం ఫలించబోతున్నదిగదా యని పొంగిపోతున్నాడు. 3 రకాల మువ్వురను మోసగించాడు. కాని ముగ్గురి దగ్గర తన పొరపాటు చిక్కిపోయినందున పారిపోయి వచ్చాడు. అయినా వానికి బుద్ధి కాలేడు. వీరందర్నీ జయించి తన గుప్పిటలో పట్టుకోవాలనే దురభిప్రాయం ఇంకా పాతుకపోయింది. మహాకాళి యొద్ద 1000 మంది రాజకుమారులను బిలీసే దేవి దర్శనమిచ్చి ప్రపంచంలో ఎవరికి లభింపెని మహాద్భుత శక్తులనన్నింటినీ తనకు సిద్ధింపచేయిస్తుందని భ్రాంతిపడ్డాడు. 1000 మంది రాజకుమారులను బలియడం తనకు సాధ్యపడే పనికాదు. దానికే యుక్తిపన్నుకొని వచ్చాడు. ఈ చదరంగంలో ధీమంత మహారాజావారి నొక పావులాగా, చింతామణి నొక పావులాగా ఇప్పటిదాకా ఉపయోగించుకుని ఇంత ఘోరం చేయించాడు. ఇంకొక రాజకుమారుడు వస్తే తన నిర్ణయం ప్రకారం 1000 మందిని బలిచ్చిన వాడవుతాడు. లోపల కాళికాలయంగూడా గట్టించాడు. అమ్మవారికి ప్రతిదినం గుగ్గలంపొగ వేస్తుంటాడు. ఇదంతా గమనించుచునేయున్న చింతామణి స్నేహితు రాలు మంజుల ఏమీ తెలియనట్లుగా నటించుతుంది. దేశమంతటా కలవరం పెరిగిపోయింది. ఇంతమంది రాజకుమారుల చావుకు కారణమైన ధీమంత మహిపాలునిమీద సాటి రాజులకున్న గౌరవ మర్యాదలు నశించిపోయినాయి. అదే సమయమన మరుద్వతి పురాధీశ్వరునిపై విరోధం గల రాజులంతా దుష్ప్రచారం చేయ ప్రారంభించారు. ముఖ్యంగా కొడుకుసు పోగొట్టుకొనిన తల్లిదండ్రుల కడుపులు మండిపోయినాయి. అవసరమైతే ధీమంతినిమీద యుద్ధంచేసి గుప్తయోగియున్న మందిరాన్ని నేలమట్టం చేద్దామనే నిర్ణయంతో దేశదేశాల నుండి రాజులు వారివారి బలగాలతో వచ్చి పట్టణమంతటా గుడారాలు వేశారు. కొందరు రాజసభకు పోయి, ధీమంతా, ఏమిటి ఈ ఘోరం? ఎందుకిలా మారణహోమం చేయిస్తున్నావు? మేం మీకేం అపకారం చేశామని మా కుమారులనందరినీ నాశనం చేయిస్తున్నావు? నీకు కుమారులు పుట్టలేదని మా కుమారులను నీ పొట్టనబెట్టుకుంటే నీకు వచ్చినదేమిటి? నీకిష్టమైతే ఏ రాజకుమారునికో యొకనికి నీ కూతురునిచ్చి పెండ్లి చేయడం కాకపోతే నీ పుత్రికా రత్నములను నీ ఇంటినే కూర్చుండబెట్టుకోవడం చేయదగింది కాని ప్రశ్నలనే పేరుతో పిలిపించి ప్రాణాలు దీయడం మంచిపని కాదు. దేశదేశాల రాజులంతా నీమీద యుద్ధానికి వచ్చారు. మాకేం సమాధానం చెబుతావు? అని ఒత్తిడి చేశారు. ధీమంతుడంతట వచ్చినవారందరికీ నమస్కారం చేసి, అయ్యలారా, మీకన్యాయం జరగలేడని నేననడంలేదు. నా బిడ్డ ఇప్పుడు చావుబ్రతుకులుగాకుండా పామునోట చిక్కిన కప్పలాగా నలిగిపోతుంది. ఆమె చనిపోయినా ఒక్కసారి ఏడ్చి పూరుకొందుముగాని నిత్యమనుభవించే ఈ యమయాతనలు చూచి మా కడుపులు రంటేప్కోతలు కోసివేస్తున్నాయి. ఇది ముమ్మాటికిని సత్యం.
ఆ పరమేశ్వరుడు సన్నె చేయనున్నాడో తెలియదు. ఇక మీ ఇష్టం. మీరేం చేయదలచుకున్నా నేను తలపంచక తప్ప దన్నాడు. ధీమంతుడు చెప్పినదిగూడా నిజమే. ఇప్పుడేమిటి చేయడనుని అందరాలోచనలో పడ్డారు రాజులంతా. ఇంతలో సుధాకర యువరాజావారికి జై, సుధాకర యువరాజావారికి జై యనే నినాదాలు దిక్కులు పిక్కటిల్లేలాగా మారుమ్రోగినై. మహదానందముతో ధీమంత మహారాజు కోట వెలుపలకు వచ్చాడు. విజయసమేతంగా వస్తున్న సుధాకర్ చుట్టూ ప్రజలు గుంపులు గూడారు. సుధాకర్ ప్రక్క ఇంకా క్రొతవారున్నారు. అంత దూరం నుండే మామగారిని చూచిన సుధాకర్ గుంపుసంతా త్రోస్కుంటూ వచ్చి ధీమంతునికి పాదాభివందనం చేశాడు. ధీమంతుడు సుధాకరు నాలింగనం చేసుకుని, క్షేమంగా తిరిగి వచ్చావా నాయనా? నీ రాకకోసమే ప్రతి నిమిషం ఎదురు చూపులు చూస్తున్నాం అన్నాడు. మీ దయవలన క్షేమంగా విజయం సాధించుకునే వచ్చాను మామగారు. ప్రయోగి ప్రశ్నలకు సమాధానం చెప్పివాని సంతంచేస్తాను. ఇరుగో ఈ వచ్చినవారు రజితపురాధీశ్వరులైన యశోవర్ధన మహారాజావారు, అరుగో అక్కడున్నవారు కాంస్యనగరాధీశ్వరులైన విజయశేఖర మహారాజావారు, ఆరుగో ఆ వచ్చుచున్నవారు ఇలాపురాధీశ్వరులైన జయసేన మహారాజావారు, వీరందరూ యోగి ప్రశ్నలకు సంబంధించిన వారేనన్నాడు. సుధాకర్ విజయ గర్వంతో ధీమంతుడానందంతో ఆ వచ్చిన వారందరూ యథోచిత మర్యాదలు చేయించారు. మరునాడు తెల్లవారింది. తెల్లవారకముందే గుప్తయోగి భవనం చుట్టూ డేరాలు నిర్మింపబడినాయి. ఆసనాలుగూడా అమర్చబడినాయి. బనం గుంపులు గుంపులు గూడారు. ధీమంత మహారాజు నిండుతనం తగ్గకుండా వచ్చి ప్రక్కగా కూర్చున్నాడు. ఆయన వెంటనే బావమరదులు సూర్యవర్మ, చంద్రవర్మ మహారాజులు వచ్చి ప్రక్కగా కూర్చున్నారు. ఆ వరుసలో జయసేన మహారాజు, విజయశేఖర మహారాజు, యశోవర్ధన మహారాజులు కూడా వచ్చి కూర్చున్నారు. వారి వెనుక రాజకుటుంబాలకు సంబంధించిన బంధువులు, మిత్రులు మొదలైన వారంతా వచ్చి వారి వారి స్థానాలలో ఆసీనులయ్యారు. సుధాకరుడు వచ్చి సరాసరి గొలుసులాగి గంటం రోగించాడు. రాజభటులు వారి ధర్మము ప్రకారము సుధాకరుని వెంటబెట్టుకొనిపోయి చింతానుని ముందు నిలబెట్టారు. చింతామణి ప్రశ్నలడగడం ప్రారంభించింది. అయితే ఆమె మనసులో బావగారిని చూచినంతనే ధైర్యం వచ్చింది. రాజకుమారా, ఇదుగో మొదటి ప్రశ్న అడుగుచున్నాను. సర్వము సన్యసించిన పరిశుద్ధ మునీంద్రుని చందంబున నటించి రాజాదరణము పొంది, పూజారి మరదలకు మచ్చికపడి మహామంత్రి నమాంతంగా సంహరించి ప్రియుకాలితో గూడ సరిహద్దు రాజ్యానికి పారిపోయిన కపట సన్యాసి ఎవరు? సరిహద్దు రాజుల వైములెట్లున్నవి? ఆ రాజులెవరు? వారి పేరులేమి? దీనికి సమాధానం చెప్పుమన్నది. సుధాకర్ వెంటనే, చింకామణి, ఇది జరిగింది ఇలా నగరంలో. జయసేన మహారాజుగారిని నమ్మించి స్వాములవారుగా నటించి తిరువెంగళాంబకు మకపడి మహామంత్రిని చంపి అవంతిపురం చేరి అక్కడ తను నమ్ముకుని వచ్చిన స్త్రీని హత్యచేసిన యనంతరం కాంస్య రజితనగరాలలోనూ ఇటువంటి దుర్మార్గులు చేసి వచ్చిన సన్యాసియే మీ గురువు గుప్తయోగి. సరిహద్దు రాజులు సఖ్యముగనున్నారు. ఆ రాజులైన జయసేన, గణపతిసింహ మహాప్రభువులు ఇప్పుడిక్కడకు వచ్చియున్నారు. ఇక రెండవ ప్రశ్న నడుగు మన్నాడు. చింకామణి సుధాకర్తో, తన నుండి రక్షణ పొందిన రాజుకు విశ్వాసపాత్రుడుగా నటించివాని చెవసాల యందున్న శత్రురాజదంపతులను బందీల నుండి తప్పించిన తరువాత వారిని విడదీసి రాణి పొందుగోరి మోసపోయిన యోగీంద్రుడెవరు? అతడిపుడెక్కడున్నాడు? తిరిగి ఆ రాజదంపతులు కలుసుకొన్నారా? ఇప్పుడేమి చేయుచున్నారు? వారి పేరులేమి? దీనికి సమాధానం చెప్పుమన్నది. సుధాకర్ వెనుకాడక, చింకామణి, ఇది జరిగింది కాంస్యనగరంలో. మొదటనొక రాజునకు రక్షరేకునిచ్చి వశపరచుకొని విషాదపురాధీశ్వరుని కుటుంబ సమేతంగా చెరసాల యందుంచునట్లు చేసి తరువాత ఆ రాజదంపతులను కారాగారం నుండి తప్పించి వెంటగొనిపోయి దారిలో పెనిమిటిని మోసగించి భార్యను పొందబోయి వంచింపబడిన తరువాత రజికనగరంలోనూ నానా రభస చేసి వచ్చిన హకయోగే మీ గురువు గుప్తయోగి. ఆ రాజదంపతులైన రాణీరత్నప్రభ, కేదారగుప్త మహారాజును మరునాడే కలుసుకున్నారు. కాంస్యనగరాధీశ్వరుడైన విజయశేఖరవర్మ మహారాజు, కేదారగుప్పరాజు లిపుడిక్కడకు వచ్చియున్నారు. ఇక మూడవ ప్రశ్న నడుగు మన్నాడు. చింకామణి, రాజకుమారా, రాజకుమారి వివాహ సమయంలో ప్రవేశం కల్పించుకొని ఆ రాజును వంచించి ఆలయపాలకుడయ్యుండి నమ్మిసేవించిన రాజును, వాని కుమారులను మోసంతో బందీలను గావించి పరాసు రాజుల చేయి కలిపి మొదటి రాజసింహాసనమాక్రమించిన సాహసి ఎవరు? అతడిపుడెక్కడనున్నాడు? ఆ రాజదంపతులేమి చేయుచున్నారు? వారెవరు? దీనికి సమాధానం చెప్పు
మన్నది సుధాకర్ నిర్భయముగా. చింతామణి, ఇది జరిగింది రజతనగరంలో. నూతన వధువరుల నాశీర్వదించుచు పరిచయం కల్పించుకుని నటరాజ దేవాలయం నిర్మించి యుద్ధంలో నుండి విజయం పొందివచ్చుచున్న తండ్రి కొడుకు లను దారిలో వంచించి బంధించిన తరువాత ఓడిపోయిన సగవాని సాయం గోరి ఆదరించిన రాజసింహాసనమా క్రమించిన యోగానందుడే మీ గురువుగు ప్రయోగి. ఆ దంపతులు సుఖముగనే యున్నారు. వారిలోని హరిచందన, చంద్రసేన మహారాజ లిపుడిక్కడనే యున్నారు అన్నాడు. చింతామణి యడిగిన మూడువస్నలకు సుధాకర్ సమాధానం చెప్పాడు. చింతామణి గురువుగారి వంక చూచింది. ఆయనక్కడ లేడు. మొదటి సమాధానం వింటూనే యోగ ప్రాణాలు లేచిపోయినాయి. అక్కడ నుండి తప్పించుకుని పోవడానికి ప్రయత్నించాడు. కాని ఈసారి పోలేకపోయాడు. అంతకుముందే రాజా సేవకులాయుధాలు ధరించి మందిరం చుట్టూ కాపలాలు గాయచున్నందున వెంటనే వారి చేతులలో పట్టుబడిపోయాడు. సన్యాసి గురువుగారు తన్ను పట్టుకున్న భటులను బెదిరించి చూచినా, లంచాల భ్రాంతి చూపినా ఫలితం లేకపోయింది. కాళ్ళు, చేతులు విరచికట్టబడిన రాజగురువు 10 మందిలో నేరస్తుడై చిక్కుబడ్డాడు. ఇలా నగరం, కాంస్య నగరం, రజిత నగరాల నుండి వచ్చిన రాజులు మనింద్రుని దురాగకాలన్నింటినీ బట్టబయలు చేశారు. ధీమంక మహారాజు వానిని కరవాలంతో తెగవేయబోయాడు కాని సుధాకర్ మామగారిని వారించి వెంటనే దొంగ సన్యాసికి పల్లూడగొట్టించాడు. మంగలిచేత తల నున్నగా గొగించారు. సున్నపు బొట్లు పెట్టించాడు. పాత చెప్పులవండ మెడలో వేయించాడు. గాడిద మీదెకించారు. 10 మంది రాజసేవకులను పిలిచి మీరీతనిని మన మరుద్వతి నగరంలో వీధి వీధులలో త్రిప్పుకొని తీసుకురండి అని నియోగించాడు. గాడిచెనెక్కి వీధులలో గేపుడు ప్రతి ఇంటి ముందాడవారు పేద కలిపిన నీళ్లు యోగి మొగానగొట్టారు. చీపురు దెబ్బలు, చెక్కుదెబ్బలు తిన్నయో. మరునాడు నగరం నుండి పారద్రోలడంతో ఆ పీడ వదిలి పోయిందనుకున్నారు. తరువాత చింతామణి సుధాకరులకు వివాహమతి వైభవంగా జరిగింది. సుధాకర్ తన వజ్రపురానికే కాకుండా పెదండ్రిగారి ఉజ్జయిని నగరాసికి మామగారి మరుద్వతి నగరానికి కూడా ప్రభువులయ్యారు. ప్రజల కోరికమీద రాజకుమారుడు ఇంత చరిత్ర జరిగిన మరుద్వతి నగరంలో సామ్రాజ్య పట్టాభిషేకం కూడా చేసుకున్నాడు. బంధువులు, మిత్రులేగాకుండా పరిసర రాజులు, ఇతర దూరదేశాల నుండి వచ్చిన ప్రభువులంకా నూతన రాజదంపతులకు ఘన సన్మానాలు బహుకరించారు. ధర్మం జయించింది. కథ కంచికి, మనమింటికి. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.